దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. వాక్యంలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను, వారి కోసం ప్రార్థన చేయండి. ఈ మధ్య న్యూస్ చూసుంటారు మీరు. నాకు తెలీదు, నేను పొద్దున్నే చూశాను. ఏంటంటే ఒక 20 మంది బస్సులో కాలిపోయారట. 20 25 మంది చనిపోయారు, కాలిపోయారు. వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు, పడుకొని ఉన్నారు. ఆ బస్సు ఉన్నట్టుండి కాలిపోయి వాళ్ళు లేచే సమయం కూడా వాళ్ళకి లేదు, పడుకునే కాలిపోయారు. ఆలోచించండి. ఈ వార్త చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఆంటీయే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆంటీ కూడా అక్కడ అలా పడుకొని ఉంది. అంతా కాలిపోతుంది, అందరూ కాలిపోయిందని అనుకున్నారు, కానీ దేవుడు సజీవంగా నిలవబెట్టాడు. ఆ వార్త చూస్తున్నంతసేపు ఆంటీయే గుర్తొచ్చింది నాకు. నిజంగా నేను కూడా రోజు భయపడి అవి వెళ్ళిపోయి ఆ తలుపులు కొట్టి ఇవన్నీ చేయటం జరిగింది. గమనించండి, దేవుడు మనల్ని సజీవంగా నిలబెడుతున్నాడు. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నప్పటికీ, ఇందాక మనం ఆరాధన పాటలో పాడుకున్నాం, భక్తిహీనులందరూ వరద వల్లే పొర్లిపోయినప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, ఆయన మన ఎల్ల చూపిస్తున్న కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని శ్రద్ధగా కొద్ది నిమిషాలు వాక్యం విందాం. ఈరోజు ఇక్కడ ఆరాధన ముగించుకుని శీల కూడా వెళ్ళాలి కాబట్టి కొద్ది నిమిషాలు విన్న కాసేపైనా జాగ్రత్తగా వినండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ప్రభా, ఇప్పటి వరకు ప్రభా ఆరాధన విషయంలో మీరు తోడుగుని నడిపించారు. ప్రభా, వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి. ప్రభా, ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు సహాయం చేస్తున్నారు, మీ కృప మాకు చూపిస్తున్నారు. ప్రభా, వాక్యం విషయంలో తండ్రి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవటానికి తండ్రి మా కృప దయచేయండి. ప్రభా, దేవుని కుమారుడు అంటే ఏంటి అనే విషయాన్ని మేము ధ్యానిస్తుండగా అర్థం చేసుకునే చక్కటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. వాక్యం వింటున్నంతసేపు ఏకాగ్రతగా నీ మాటలు వినడానికి తగిన తండ్రి ఆత్మశక్తిని మాకు దయచేయండి. ఆత్మదేవ, మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ప్రతి విషయాన్ని తండ్రి అర్థం చేసుకునే చక్కటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడటానికి ఆత్మశక్తిని నాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మనం గతించిన వారం కాకుండా ఆ ముందు వారం దేవుని కుమారుడు అంటే ఏంటి అంటే మన కూడికలకు ముందు మాట్లాడుకున్న విషయం. యేసుక్రీస్తు వారిని ఏమంటారు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అసలు ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడు అని పిలుస్తారండి. ఇలా చూడండి, నా వైపు చూస్తూ వినండి. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని పిలుస్తారు. అసలు ఆయన తండ్రి ఎందుకు అయ్యాడు, ఈయన కుమారుడు ఎందుకు అయ్యాడు, అసలు కుమారుడు అంటే ఏంటి అనే విషయాల కోసం మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక మనిషి మరొక మనిషికి కుమారుడు ఎలాగవుతాడు అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీలో ఎంతమంది గుర్తుందో కానీ, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పుట్టడం వల్ల కుమారుడు అవుతాడు. అంటే పుట్టుక వల్ల కుమారుడు అవుతాడు. కేవలం పుట్టుక వల్ల మాత్రమే కాదు, పెంచడం వల్ల కూడా ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఈ విషయాలన్నీ గుర్తొస్తాయి మీకు చెప్తుంటే. పెంచడం వల్ల కూడా ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అలాగే ఒక మార్గాన్ని చూపించిన గురువును కూడా ఎలా భావిస్తాం మనం? తండ్రిలాగే భావిస్తాం. అర్థమవుతుందా? ఒక తండ్రిలాగే భావిస్తాం. అలాగే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వాక్యం చెప్పిన వ్యక్తి ఏమవుతాడు మనకి? వాక్యం చెప్పి మార్చిన వ్యక్తి తండ్రి అవుతాడు. పౌలు గారు కూడా ఏమంటున్నారు ఒనేసిముని? నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు. అంటే నేను జైల్లో ఉన్నప్పుడు వాక్యం చెప్పి మార్చిన ఒనేసిము. మీకు మొన్న వారం చెప్పింది ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఈ విషయాలన్నీ మనం ధ్యానించాం. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కుమారుడు అవటానికి కేవలం పుట్టడం వల్ల మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాల వల్ల ఏమవుతాడు? చెప్పాలి కొంచెం గట్టిగా. కుమారుడు అవుతాడు. కేవలం పుట్టడం వల్ల మాత్రమే ఏమవుడు? పెంచడం వల్ల కూడా ఏమవుతాడు? గురువు గారు కూడా ఏమని భావిస్తారు? చాలామంది తండ్రిగా భావిస్తారు. వాక్యం చెప్పడం వల్ల కూడా ఏమవుతారు? కుమారులు అవుతారు. కేవలం పుట్టడం వల్ల మాత్రమే ఏమవరు? కుమారులు అవ్వరు. ఇది మనుషులకి మధ్య ఉన్న బంధాన్ని మనం చూసాం. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి కుమారుడు ఎలాగవుతాడు అనే విషయాలు మనం చూసాం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక మనిషి
దేవునికి కుమారుడు ఎలాగవుతాడు? జాగ్రత్త వినండి. ఒక మనిషి దేవునికి కుమారుడు ఎలా అవుతాడు అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న ఆ కుమార బంధం కోసం తెలుసుకుందాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా విందాం. చూడండి, లూకాసు వార్త వచ్చే వారం నుంచి యవనస్తులందరూ ఒక నోట్స్ ఒక పెన్ను తెచ్చుకొని రాసుకోండి. మీరు ఒకవేళ కొనుక్కోపోతే నేనే కొంటాను. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చదవాలి. కేయినాను లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం అందరూ తీసారా? ఒకసారి చదవండి. కేయినాను ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇలా చూస్తూ వినండి. ఆదాము ఎవరికి కుమారుడట? ఆ వంశావళి రాసుకుంటూ వెనక్కి వస్తున్నాడు. వంశావళి రాసుకుంటూ వెనక్కి వస్తూ ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాము దేవునికి కుమారుడు ఎందుకు అయ్యాడు? ఆదాము ఎవరికి కుమారుడట? మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవునికి కుమారుడు. ఎందుకు కుమారుడు అయ్యాడు? ఇప్పుడు మన కుమార బంధం కోసం మాట్లాడుకుంటున్నాం కదా. మొన్న వారం ఏం మాట్లాడుకున్నాం? మొన్న వారం అంటే మొన్న వారం కాక ముందు వారం మనిషికి మధ్య ఉన్న కుమార బంధం కోసం మాట్లాడుకున్నాం. పుట్టడం వల్ల, పెంచడం వల్ల, లేకపోతే విద్యాబుద్ధులు నేర్పించడం వల్ల, వాక్యం చెప్పడం వల్ల కుమారులు అవుతారు అని నేర్చుకున్నాం. ఈరోజు దేవునికి మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఎలా ఏర్పడింది అనేది మనం నేర్చుకుందాం. ఆదాము ఎవరట? చెప్పాలి కొంచెం గట్టిగా. దేవునికి కుమారుడు. ఎలా దేవునికి కుమారుడు అయ్యాడో చూద్దాం. చూడండి, ఆదికాండం కొంచెం తొందరగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదాముని ఏం చేశాడట? మళ్ళీ చెప్పాలి, అందరూ చెప్పాలి. సృజించాడు. దేవుడు ఆదాముని ఏం చేశాడు? సృజించాడు, తయారు చేశాడు. ఏం చేశాడట? ఎందుకు ఆదాము దేవునికి కుమారుడు అంటే ఎందుకట? దేవుడు సృజించాడు కాబట్టి, లేకపోతే పుట్టించాడు కాబట్టి, తయారు చేశాడు కాబట్టి ఏమవుతున్నాడు? కుమారుడు అవుతున్నాడు. మనిషికి దేవునికి మధ్య కుమార బంధాన్ని మనం చూస్తున్నాం. కొంచెం బుర్రలు పెద్దవి చేసి బాగా పదును పెట్టి ఆలోచించండి. అర్థమవుతుందా? మీరు కాసేపు మీరు కాదు, మీరు చాలా జ్ఞానులు అనుకుని ఆలోచించాలి. నాకు అన్నీ అర్థమైపోతాయి అన్నట్టు వింటే మీకు అర్థమవుతాయి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆదాము ఎవరి కుమారుడు? ఎలా కుమారుడు అయ్యాడు చెప్పండి? దేవుడు ఆదాముని సృజించడం వల్ల, తయారు చేయటం వల్ల ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. ఇప్పుడు మనం ఎలా కుమారులు అవుతున్నాం కూడా కొన్ని చూద్దాం. చూడండి కొన్ని వచనాలు. కీర్తన గ్రంథం ఇవన్నీ వింటేనే దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు కుమారుడయ్యాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 100వ కీర్తన చదువుకుందాం. 100వ కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏంటట? ఆయన మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. మరొక వచనం చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. 32:6. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమ, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా. జాగ్రత్తగా విందాం. ఆయన మనల్ని సృజించిన తండ్రి. ఆయన మనకు తండ్రి ఎందుకు అయ్యాడు చెప్పండి? దేవుడు మనకి తండ్రి ఎందుకు అయ్యాడు? అందరూ చెప్పట్లేదు, ఏదో ఆలోచిస్తున్నారు మీరు. చెప్పాలి.
దేవుడు మనకి ఆదాముకు తండ్రి ఎందుకు అయ్యాడంటే ఆదాముని తయారు చేశాడు కాబట్టి. మనకెందుకు తండ్రి అయ్యాడు దేవుడు? మనల్ని సృష్టించాడు కాబట్టి, అంటే మనల్ని తయారు చేశాడు, మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనకి తండ్రి. అంటే ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైంది, మనిషికి దేవునికి మధ్య కుమార బంధం. కుమారుడు అంటే కేవలం కుమారుడే అనుకోకుండా కుమార్తెలు కూడా. అర్థమవుతుందా? ఈ కుమార బంధం ఎలా వస్తుంది? పుట్టించడం వల్ల. ఇది ఒక కారణం. దేవుడు మనుషుల్ని పుట్టించాడు కాబట్టి మనుషులు ఏమవుతున్నారు? దేవుడికి కుమారులు అవుతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మరొక విషయాన్ని ధ్యానిద్దాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం. అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలపైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన తన కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. జరుగుతున్న సందర్భాన్ని ఆలోచిద్దాం. చూడండి, ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరంటే దావీదు గారు. ఎవరు? దావీదు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే, దేవుడు నాకు అనేకులైన కుమారులను దయచేశాడు. అంటే నాకు చాలామంది కొడుకులు ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పాలి. దావీదు గారు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, నేను తమిళ్లో ఏం మాట్లాడట్లేదు, జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు అనేకమైన పిల్లల్ని దయచేశాడు అని ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు. నాకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులందరిలో ఇశ్రాయేలీల కొరకు ఆ సింహాసనం మీద కూర్చోటానికి ఎవరిని నిర్ణయించాడంటే దేవుడు? సొలొమోన్ని నిర్ణయించాడు. ఎవరిని? సొలొమోనుని మాత్రమే నిర్ణయించాడు. చాలామంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరిలో చెప్పాలా? జాగ్రత్తగా వినాలి, చెప్పాలి. ఎవరిని? సొలొమోనుని నిర్ణయించాడు. చాలామంది కొడుకులు ఉన్నారు. ఈ కొడుకుల్లో సొలొమోనుని మాత్రమే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నిర్ణయించుకున్నాడు అని చెప్తూ 6వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, నేను నీ కుమారుడైన సొలొమోనును, ఆ పై మాట చదువుదాం. చూడండి, కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిస్తున్నాడు. దావీదుతో దేవుడు చెప్తున్నాడట, ఆయన నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు దావీదుతో చెప్తున్నాడు. ఏమని? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి, పెన్సిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. నేను 6వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏం చేశాను? చెప్పాలా? నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడిగా ఏర్పరుచుకున్నాను. ఇప్పుడు మనుషులంతా దేవునికి ఎలా కుమారులు అయ్యారు? మొట్టమొదటి పాయింట్ చదువుకున్నాం మనం. ఏంటి చెప్పాలి? దేవుడు మనుషులందరినీ పుట్టించాడు కాబట్టి ఏమయ్యారు మనుషులంతా? ఆ మనుషులందరిలో సొలొమోను ఉన్నాడు కదా. ఇప్పుడు సొలొమోను మొట్టమొదటిగా పుట్టాడు కాబట్టి దేవునికి ఏమవుతాడు? ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడిగా ఏర్పరచుకోవటం ఏంటి? పుట్టుకతోనే ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఈ కుమారుణ్ణి ఏర్పాటు చేసుకోవటం ఏంటి అసలు? అర్థమవుతుందా? కింద మాట చదువుతాను. చూడండి, ఆ కింద మాట, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. కుమారుడిగా ఏర్పాటు చేసుకోవటం, ఇది రెండోది. మొట్టమొదటి పుట్టడం వల్ల కుమారుడు, ఇప్పుడు ఏర్పరుచుకోవటం వల్ల కూడా ఏమవుతారు? దేవునికి మనిషికి మధ్య బంధం. అర్థమవుతుందా? సొలొమోన్ని ఒక హోదాలోనికి తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి, ఈ సొలొమోను ఏం చేస్తాడు? నా కోసం మందిరాన్ని కడతాడు. ఏం చేస్తాడు? సొలొమోను కట్టాడు కదా దేవాలయం, ఇతను నా కోసం మందిరాన్ని కడతాడు అని ఇతను ఒక హోదాలోనికి తీసుకొచ్చి, ఒక స్థాయికి తీసుకొచ్చి, ఒక ప్రత్యేకమైన ఒక స్థితికి తీసుకొచ్చి అతనితో చెప్తున్న మాట, ఇతన్ని నేను కుమారునిగా ఏం చేశాను? ఏర్పరుచుకున్నాను. అర్థమవుతుందా? కేవలం కనడం వల్ల మాత్రమే కుమారులు కాదు, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏర్పాటు చేసుకున్నాను. ఎలా? కుమారునిగా.
అర్థమవుతుందా? ఎలా చేసుకున్నాడట సొలొమోన్ని కుమారునిగా? సొలొమోను పుట్టడం వల్ల కుమారుడు. ఇప్పుడేం చెప్తున్నాడు దేవుడు? కుమారునిగా నీ కుమారుడైన సొలొమోనుని నాకు కుమారునిగా ఏర్పరుచుకున్నాను అని తెలియజేస్తున్నాడు. ఇది రెండో మాట. ఇప్పుడు మనకు 2 పాయింట్లు అర్థమైనవి, ముగించుకుందాం, తొందరగానే ముగించేస్తాం. 2 పాయింట్లు మనకు అర్థమైనవి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి అందరూ? దేవునికి మనం ఎలా కుమారులు అవుతాం? రెండోది ఏర్పరుచుకోవటం వల్ల, అంటే ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్తాడు మన కోసం? ఈయన కుమారునిగా నేను ఏర్పరుచుకుంటున్నాను అని చెప్తాడు. ఇప్పుడు మూడో విషయాన్ని చెప్పుకుని ముగించుకుందాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. సరిపోతుంది. ఆ మాట ఒకసారి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల ఎవరికి కుమారులు? చెప్పాలా? దేవునికి కుమారులు. ఇది మూడో విషయం. మొట్టమొదటిది పుట్టడం వల్ల, 2 ఏర్పరచుకోవటం వల్ల. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల మనం ఎవరికి పిల్లలవుతున్నాం? దేవునికి పిల్లలవుతున్నాము. ఇది మూడో విషయం. ఎలా పిల్లలట? విశ్వాసం ఉంచటం వల్ల. అసలు విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం ఎలా వస్తుంది అసలు చెప్పాలి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఎవరి మాటలు వింటే? క్రీస్తును కూర్చిన మాటలు వింటే విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మనమందరం పుట్టుకతోనే ఎవరు చెప్పాలా? మనమందరం పుట్టుకతోనే దేవుని పిల్లలం. ఇప్పుడు పుట్టుకతోనే దేవుని పిల్లలమైనప్పుడు ఆలోచించండి, బుర్రకు పొదినెట్టమని అందుకే చెప్పాను. పుట్టుకతోనే దేవుని పిల్లలమైనప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమవుతున్నామట? అదేంటి? సొలొమోను పుట్టుకతోనే దేవుని కుమారుడైనప్పుడు కుమారుడిగా ఏర్పరచుకోవటం ఏంటి? ఇప్పుడు మనం పుట్టుకతోనే దేవుని పిల్లలమైనప్పుడు విశ్వాసం ఉంచడం వల్ల పిల్లలం అవటం ఏంటి? అర్థమవుతుందా? అర్థమైందా? నా బాధ ఏంటి మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు పుట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఏమవుతారు? పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పటికీ మర్చిపోకూడదని. అర్థమవుతుందా? మనం పుట్టడం వల్ల దేవునికి కుమారులు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమవుతున్నాం? కుమారులం అవుతున్నాం, ఆయనకి పిల్లలం అవుతున్నాం. మరొక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 4-6 వచనాలు కలిపి ఉంటాయి. మనకు తెలిసిన మాటే చదువుకుందాం. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. సరిపోతుంది. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడట? కుమారులుగా స్వీకరిస్తున్నాడట. కుమారులం కదా? పుట్టుకతోనే కుమారులం కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆయన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఆయన్ని విశ్వసించడం వల్ల మనం పిల్లలవుతున్నాం అని మనం గలతీలకు రాసిన పత్రికలో చూసాం. ఇక్కడైతే ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడట? కుమారులుగా స్వీకరిస్తున్నాడు. మరొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏం చేశాడట చెప్పాలి? ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ ఎవరికి పిల్లలవుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించడం వల్ల మనం అందరం ఎవరికి పిల్లలవుతున్నాం? దేవునికి పిల్లలవటానికి ఏమిచ్చాడట?
అధికారం అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ఈ 3 వచనాలు చూసిన తర్వాత మనకి ఒక మంచి డౌట్ రావాలి జాగ్రత్తగా వింటే. ఏంటి? ఒకప్పుడు మనం పిల్లలుగా మరలా స్వీకరించడం ఏంటి? పిల్లలు అవ్వటం ఏంటి? విశ్వాసం ఉంచడం వల్ల ఎందుకు పిల్లలు అవుతున్నాం? ఒకప్పుడు పిల్లలమే కదా, దేవుని పిల్లలమేనా? ఇప్పుడు బయట చాలామంది ఉన్నారండి, వాళ్ళందరినీ దేవుడే కదా పుట్టించాడు. పుట్టించడం బట్టి ఏమవుతున్నారు వాళ్ళు? మరి విశ్వాసం ఉంచడం వల్ల పిల్లలేంటి? విశ్వాసం ఉంచడం వల్ల కుమారులేంటి? కుమారులుగా స్వీకరించడం ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలామంది ఈ మధ్య చేస్తున్న బోధల కోసం మాట్లాడుకుంటున్నాం మనం చాలా వారాల నుంచి. యేసుక్రీస్తు వారు ఎవరికి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే కేవలం పుట్టినవాడు మాత్రమే కాదు. ఈ జోన్లోనే ఆలోచించొద్దు అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? కుమారుడు అంటే పుట్టాడు, ఆయనకి ఈయన పుట్టాడు కాబట్టి కుమారుడు అని అనుకోవద్దు. కుమారుడు అవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయి అని చూపిస్తున్నాను బైబిల్లోంచి మీకు. అర్థమవుతుందా? కుమారుడు అంటే కేవలం పుట్టినవాడు మాత్రమే కాదు, చాలా కారణాలు వల్ల ఏమవుతారు? కుమారులు అవుతారు. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచడం వల్ల ఏమవుతున్నాం? కుమారులు అవుతున్నాం. ఇప్పుడు ఆలోచించండి, అసలు పుట్టుకతోనే దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు మరలా దేవుని పిల్లలు ఎందుకు అవుతున్నాం అంటే ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే ఒక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చదవమ్మ, అందరూ చూడండి. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు మనం ఎవరికి కుమారులమాట? ఎవరు? ఇప్పుడు అపవాది కుమారులు ఎలాగయ్యా? మనుషులు దేవుని వల్ల పుట్టారు, దేవునికి కుమారులు అవ్వాలి. మనుషులు అసలు అపవాదికి కుమారులు ఎలాగవుతున్నారంటే, అపవాది చేస్తున్న ఆ క్రియలు లేకపోతే అపవాది శోధనకి లోనైపోయి వాడు చేస్తున్న పనులు మనం చేయటం వల్ల ఏమవుతున్నమాట? అర్థమవుతుందా? కుమారుడు అంటే కేవలం పుట్టడం మాత్రమే కాదు, పుట్టడం వల్ల మాత్రమే కుమారుడని పిలవరు అనే విషయాన్ని మీకు అర్థం చేస్తున్నాను. పుట్టడం వల్ల మాత్రమే కుమారులు అవ్వరు. ఇప్పుడు అపవాదికి మనం ఏమవుతున్నాం? కుమారులు అవుతున్నాం. అంటే అపవాదికి పుట్టాం మనం? అపవాది మనల్ని పుట్టించాడా? లేకపోతే అపవాది మనల్ని పోషిస్తున్నాడా? లేదు. అపవాదికి పిల్లలు మనం ఎందుకు అయిపోయామంటే వాడి దురాశలను ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాము. ఇప్పుడు పుట్టుకతోనే ప్రతి ఒక్కరూ దేవునికి కుమారులు. ఈ దేవుని కుమారులు మధ్యలో ఏమైంది? అపవాదికి కుమారులుగా మారిపోయారు. అర్థమవుతుంది నా మాటలు? పుట్టుకతోనే మనుషులంతా దేవుని కుమారులు, మధ్యలో ఏమైంది? అపవాదికి కుమారులుగా మారిపోయారు. అపవాదికి కుమారులుగా మారిపోయిన వీళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మరలా దేవుడు ఎలా స్వీకరిస్తున్నాడు? అర్థమైంది సార్? పుట్టుకతో మనమంతా దేవునికి పిల్లలు, అపవాది పిల్లలుగా మారిపోయాం. ఎందుకు? పాపం చేయటం వల్ల. బాలు బాగా చెప్పాడు. పాపం చేయటం వల్ల. ఈ పాపం చేయటం వల్ల మనం ఏమైపోయాం? అపవాదికి పిల్లలు అయిపోయాం. ఈ అపవాది పిల్లలు మరలా దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి కోసం విని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్న రోజు ఏమవుతారంటే దేవునికి పిల్లలుగా చేయబడతారు. ఇప్పుడు మనమంతా ఎవరికి పిల్లలని చెప్పండి? దేవునికి పిల్లలుగా చేయబడ్డాం. దేనివల్ల? విశ్వాసం ఉంచటం వల్ల. ఏమని విశ్వసించాలి? విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు వారిని చాలామంది ఎందుకు నమ్ముతారంటే ఏదో అవసరం తీరాలని, ఏదో కష్టం పోవాలని. వీటి కోసం నమ్మకూడదు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి. చిన్నపిల్లోడిని ఎవరే మీ నాన్న అంటే నీకు ఎందుకు ఇష్టం రా అని అన్నాం అనుకోండి. ఏం చెప్తాడు? మా నాన్న రోజు నాకు పప్పలు తెస్తాడు, లేకపోతే మా నాన్న బట్టలు కొంటాడు, మా నాన్న బొమ్మలు కొంటాడు అని చెప్తాడు. ఆడి వయసుకి అది సరిపోతుంది. ఆడికి అదే అర్థమైంది. ఆడు చిన్న వయసు. ఎందుకు ఇష్టం అంటే మా నాన్న బొమ్మలు కొంటాడు, పప్పులు కొంటాడు, అవి కొంటాడు, ఈ కొంటాడు అని చెప్తున్నాడు. ఇదే కుర్రోడు పెద్ద ఎదిగిన తర్వాత మీ నాన్న అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే మా నాన్న నాకు అవి కొంటున్నాడు, ఈ కొంటున్నాడు, నాకు బట్టలు కొంటున్నాడు, చెప్పులు కొంటున్నాడు అంటే ఏమంటాం? చెయ్యి అంటాం.
అందుకు ఇష్టమా నీకు? అవి కొంటున్నాడు కాబట్టి నీకు ఇష్టం. కొనకపోతే అర్థమవుతుందా? అందుకు ఇష్టపడాక తండ్రిని ఎందుకు ఇష్టపడాలి? నా కోసం కష్టపడుతున్నాడు, నాకు తిండి పెడుతున్నాడు, లేకపోతే నా కోసం చిన్నప్పటి నుంచి విలవిల్లాడిపోతున్నాడు, నన్ను కన్నాడు, నా తండ్రి కాబట్టి నేను ఇష్టపడతాను. ఆయన నా తండ్రి కాబట్టి నేను ఇష్టపడతానని చెప్పాలి. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతున్నామంటే, దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని లిస్ట్ అంతా చదువుతున్నాం అనుకోండి, అది సండే స్కూల్ సాక్ష్యం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సండే స్కూల్ పిల్లల్లా చెప్పకూడదు మనం. దేవుడు అంటే నీకు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు అంటే ఏం చెప్పాలి? ఆయన పరలోకం నుంచి నా కోసం ఈ భూమి మీదకి వచ్చేసి సిలువలో మరణించి ఏం చేశాడు? 3వ దినాన తిరిగి లేచి నాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన నా తండ్రి, ఆయన నన్ను పుట్టించాడు కాబట్టి ఆయన కాకపోతే నేను ఇంకెవరు నమ్ముతాను? ఆయన తప్ప నాకు వేరే దిక్కే ఉంది అని చెప్పగలగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడం వల్ల మనమంతా దేవునికి పిల్లలవుతున్నాం. 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిసారి చెప్పండి, చెప్పాలి. దేవుడు మనల్ని పుట్టించాడు గనక మనం దేవునికి పిల్లలవుతున్నాం, కుమారులు అవుతున్నాం. తర్వాత దేవుడు మనల్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో లేకపోతే ఒక స్థితికి తీసుకొచ్చి దేవుడే సొలొమోనుకి ఏమని చెప్పాడు? నేను కుమారునిగా ఏర్పరుచుకుంటున్నాను అంటే ఒక స్థితి ఇచ్చి, ఒక హోదా ఇచ్చి, సింహాసనం మీద కూర్చోబెట్టి సొలొమోనుకి చెప్తున్న మాట ఏమని? ఏర్పరుచుకున్నాను అంటే ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు నియమించుకున్నాడు. ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం మనకు కనిపిస్తుంది కదా. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా న్యాయాధిపతుల్ని దేవుడు ఏమని చెప్తాడంటే, వీరు నా కుమారులు అని చెప్తాడు. ఎలా కుమారులు అయ్యారంటే, దేవుని తరపున నిలబడిన ప్రతినిధులు గనక. ఏంటి? దేవుని తరపున ప్రజల మధ్య నిలబడిన ప్రతినిధులు గనక వీళ్ళు దేవునికి కుమారులుగా పిలువబడ్డారు. అర్థమవుతుందా? మీకు హాయిగా నిద్ర వస్తుందన్న సంగతి నాకు తెలుసు, మీరు జాగ్రత్తగానండి. దేవునికి ప్రతినిధులు గనక ఏమవుతున్నారు? పిల్లలు అవుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకమైన ఒక స్థితినిచ్చి కుమారులను పిలుస్తున్నాడు. పుట్టడం వల్ల పిల్లలు అవుతున్నాం, అలాగే విశ్వాసం ఉంచడం వల్ల కూడా పిల్లలు అవుతున్నాం. ముగించుకుందాం. ఈ 3 విషయాలు మనం ధ్యానించాం. ఒక మనిషి మొన్నటి వారం అయితే ఒక మనిషి మరొక మనిషికి కుమారుడు ఎలాగవుతాడో చూసాం. ఈ వారం అయితే ఒక మనిషి దేవునికి పిల్లవాడు ఎలాగవుతాడు, కుమారుడు ఎలాగవుతాడో చూసాం. అంటే ఒక మనిషి లేకపోతే కుమారుడు అవటానికి, దేవునికి కుమారుడు అవటానికి ఈ కుమార బంధం కేవలం పుట్టడం వల్ల మాత్రమే రాదు అని అర్థమైందా? అర్థమైంది లేదా? ఎంతమందికి అర్థమైంది? పుట్టడం వల్ల మాత్రమే కుమారులే కాదు కదా, చాలా కారణాలు ఉంటాయని తెలిసింది కదా. కొన్ని కారణాలు చెప్పండి మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో. విశ్వాసం వల్ల. మొన్న వారం చెప్పిన ఒకసారి చెప్పండి, చెప్పండి. ఇలా కొన్ని కారణాలు మనం తెలుసుకున్నాం. అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు అని అనగానే మీ మైండ్లోకి వెంటనే ఏమొచ్చే కూడా చెప్పండి. అర్థమవుతుందా? ఒక మనిషికి కుమార బంధాలే ఇన్నుంటే, మనిషికి దేవునికి మధ్య కుమార బంధాలు ఇన్నుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారుడు, దేవుని కుమారుడు అనగానే ఆయనకి ఈయన పుట్టాడు కాబట్టి ఈయన చిన్నవాడు, ఆయన పెద్దవాడు అని ఎంత మాత్రం అనుకోకూడదు. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, ఇన్ని కారణాలు మీకు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, మీరు పుట్టాడు అనగానే ఈ కారణాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. కుమారుడు అని అనగానే ఈ కారణాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఏంటి కారణాలంటే, పుట్టాడు, ఆయనకి పుట్టాడు, కుమారుడు కాబట్టి ఆయనకి పుట్టాడు, ఆయనలోంచి ఈయన వచ్చాడు, ఆయన ఈయన్ని కన్నాడు అని ఈ విషయాలన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు. మీకు గతించిన వారం చెప్పినట్టున్నాను, దేవుని దైవత్వం మనకు అర్థం కావాలంటే మానవ సంబంధాలను బట్టి అర్థం చేసుకోకూడదు. అర్థమవుతుందా? మనుషుల మధ్య సంబంధాలు, మనకున్న తెలివితేటలు, మన జ్ఞానాన్ని బట్టి దేవుని అర్థం చేసుకోవటం అది కుదరని పని. అర్థమవుతుందా? మరికొన్ని విషయాలు మనం వచ్చే వారం నేర్చుకుందాం. అసలు యేసుక్రీస్తు వారి దైవత్వం ఏంటి, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచేవారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిందంతా అందరికి అర్థమైంది కదా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఈరోజు ప్రభువా తండ్రి కొన్ని విషయాలు తండ్రి నీ బిడ్డలతో మాట్లాడటం జరిగింది ప్రభువా.
వారిలో ఎంతమందికి మాటలు అర్థమయ్యేనో లేదో నాకు తెలియదు ప్రభా మీరు చెప్పమన్నారు. ప్రతి విషయాన్ని తండ్రి సంఘంతో పంచుకోవడం జరిగింది. తండ్రి మాటలు తండ్రి అర్థం చేసుకుని నీ దైవత్వాన్ని పరిపూర్ణంగా మేము అర్థం చేసుకుని కృపను మాకు దయచేయండి ప్రభా. మీ దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ, మీ దైవత్వాన్ని ప్రభా తండ్రి తోలనాడుతూ, మీ మీద కాని మాటలన్నీ మాట్లాడుతున్న వారిని దయచేసి క్షమించండి ప్రభా. వారి మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు కానీ ప్రభా తండ్రి వారు చెప్తున్న బోధలు కేవలం తప్పని మాత్రమే మేము తెలియజేస్తున్నాం ప్రభా. అది ఎంత మాత్రం ప్రభా వారు మా మీద కోపాలు పెంచుకొని ద్వేషాలు పెంచుకోకుండా ప్రభా తండ్రి మంచి హృదయంతో ఈ మాటలన్నీ స్వీకరించే చక్కని మనసును వారికి దయచేయండి ప్రభా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తండ్రి వివరించే తండ్రి చక్కని బోధకుల్ని మీరు సిద్ధపాటు చేయండి ప్రభా తండ్రి. బైబిల్లో ఉన్న అనేక విషయాలు మరుగు చేసి మా సొంత మాటలు ఈ లోకపు జ్ఞానాన్ని తండ్రి జోడించి తండ్రి అనవసరమైన మాటలతో సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా బైబిల్లో మేము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలన్నీ తెలుసుకోవటానికి, ఆ విషయాలన్నీ ప్రభు ధ్యానించడానికి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి. ఎంత మాత్రం ప్రభు తండ్రి వాక్యానికి తండ్రి విలువనివ్వని బిడ్డలుగా మేము ఉండక తండ్రి నీకు లోబడుతూ నీలో ఉన్నతంగా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, వెళ్తున్న ప్రయాణంలో మాకు తోడుగుండి నడిపించండి. శీల గ్రామంలో జరిగే తండ్రి ఆరాధన విషయంలో మీరు సహాయం దయచేయండి తండ్రి. అక్కడ ఆరాధన కూడా ప్రభు తండ్రి నీ నామ మహిమార్థం జరుగులాగా తండ్రి కృప చూపించమని, స్థిరంగా నిలబెట్టమని, చక్కటి తండ్రి మీ కృపనిచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరికి వందనాలండి. వాక్య పఠనం జరిగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందులో బైబిల్ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం